బ్రేకింగ్ న్యూస్ ఘట్కేసర్ సమీపంలో కారు ప్రమాద ఘటన కీలక మలుపు తిరిగింది. ఆత్మహత్య యత్నంగా తెలుస్తోంది. ఈ ఘటనలో మృతి చెందిన శ్రీరామ్ ఓ యువతితో ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన కొందరు శ్రీరామ్ని మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారు. అక్కడితో వదలకుండా రెగ్యులర్గా బ్లాక్మెయిల్ చేస్తూ టార్చర్ పెడుతున్నారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనకి ముందు తాను చనిపోతున్నట్లు శ్రీరామ్ తన సోదరునికి ఫోన్ చేసినట్లు సూసైడ్ నోట్లో ఉంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, ఘట్కేసర్లో జరిగిన కారు ప్రమాదం ఆత్మహత్యగా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? ఘట్కేసర్ సమీపంలో కారు ప్రమాద ఘటన కీలక మలుపు తిరిగింది. ఆత్మహత్య యత్నంగా తెలుస్తోంది. ఈ ఘటనలో మృతి చెందిన శ్రీరామ్ ఓ యువతితో ప్రేమలో ఉన్నట్లు సమాచారం అంతోంది. ఈ విషయం తెలిసిన కొందరు శ్రీరామ్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారు. అక్కడితో వదలకుండా రెగ్యులర్గా బ్లాక్మెయిల్ చేస్తూ టార్చర్ పెడుతున్నారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనకి ముందు తాను చనిపోతున్నట్లు శ్రీరామ్ తన సోదరునికి ఫోన్ చేసినట్లు సూసైడ్ నోట్ ఉంది. కార్ ఎటు నుంచి వచ్చిందా? కార్ ఎటు నుంచి వచ్చిందా? కార్ మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, ఘట్కేసర్లో జరిగిన కారు ప్రమాదం అది సూసైడ్ గా ప్రెజెంట్ తెలుస్తోంది కదా, ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? ప్రియా, ఘట్కేసర్ ఓఆర్ఆర్ వద్ద మధ్యాహ్నం జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా అయితే సిచ్యువేషన్ అంతా కూడా యూటర్న్ చేసిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదట ఆ కారులో మంటలు చెలరేగడం, అందులో ఉన్నటువంటి వ్యక్తి బయటికి పరుగులు తీయడం, పక్కనే సిఎన్జి గ్యాస్ కి సంబంధించినటువంటిది ఉంది. అక్కడికి ఎవరు వెళ్ళినా కూడా మంటలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అందరినీ కూడా దూరంగా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఆ తర్వాత కేవలం కారులో నుంచి మంటలు ఎలా చెలరేగాయి అనే దాని మీద కూడా క్లారిటీ రాలేదు. పోలీసులు అక్కడ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే కారులో ఉన్నటువంటి వ్యక్తి తన ప్రియురాలతో సహా సూసైడ్ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే చనిపోయేటువంటి ముందే తన బ్రదర్ కి కాల్ చేసి ఆ విధంగా లెటర్ రాసి నేను చనిపోతున్నాను అని చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు పోలీసులు ప్రస్తుతం ఆ కారుకి సంబంధించి అసలుకి వీళ్ళిద్దరికి ఎలాంటి పరిచయం ఏర్పడింది, ఎందుకు చనిపోయాడు, సూసైడ్ లెటర్ లో కూడా చాలా క్లియర్ గా వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్పినటువంటి విషయం ఏంటి అంటే గతంలో ఒక అమ్మాయిని ప్రేమించారు, ఆ అమ్మాయికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా బయట చెప్తాము అంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఆ అమ్మాయికి సంబంధించినటువంటి అందుకే సూసైడ్ చేసుకుని చనిపోతున్నానని చెప్పినట్లుగా కూడా అయితే పోలీసులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం అక్కడ ట్రాఫిక్ మొత్తం కూడా పోలీసులు క్లియర్ చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనకి సంబంధించి అమ్మాయి రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సుజాత. కార్ ఎటు నుంచి వచ్చిందా? కార్